హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ని. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పుకోవాల్సిన మాటలు ఏమిటంటే, ఆ దేవుడు మనకి చాలా అన్యాయం చేసిండు అనుకోవాలి. ఎందుకంటే ఈ ముంతాన్ తుఫాన్ వల్ల నోటికొచ్చిన పత్తి పాయే, అలాగనే వరి పొలాలు పాయే, అలాగనే మిరప తోటలు బాగున్నాయి అనుకున్న టైంలో, కాప్ సెట్టింగ్ అనుకున్న టైంలో అంత 60-75 పైర్లో కాప్ సెట్టింగ్ అయ్యే స్టేజ్లో ఈ ముంతాన్ తుఫాన్ వల్ల అందరినీ ముంచేసింది. చాలా రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అలాగనే నిన్న ఒక్క రోజునే ఫోన్ కాల్స్ 1500 ఫోన్ కాల్స్ వచ్చినాయి. అందులో నేను చాలా ఫోన్స్ కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా వాళ్ళకి సారీ అండి. ఇంకోసారి రిపీట్ కాకుండా మీ ఏ టైంలో కాల్ చేసినా అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే పడిపోయిన తోటలకి ఎలా లేపాలి, అలాగనే లేపిన దానికి మనం ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఎలాంటి ఎన్పికేలు ఫస్ట్ అందియాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఎవరితోనైనా తోట బాగుంది, మంచి నాది పడలే, రికవరీ అయిందని ఎపిసోడ్ మనం చెప్పే ఎపిసోడ్ వైజ్గా ఫాలో అవ్వండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 13045 అలాగనే మెగ్నీషియం కాల్షియం 13045 ఇది వచ్చేసరికి పొటాషియం నైట్రైడ్ ఉంటుందండి. ఇది 13045 పొటాషియం నైట్రైడ్ ఏరీస్ కంపెనీ వాళ్ళది. అలాగనే ఇందులో వచ్చేసరికి మెగ్నీషియం అలాగనే మెగ్నీషియం నైట్రైడ్ ఇది వచ్చేసరికి మనం కాంప్లెక్స్ ఎరుకట్టలో కానీ ఏదైనా సరే ఎరుకట్టలు పైన కింద 5 కేజీల నుండి 10 కేజీల మధ్యలో మనం ఎలాంటి మందు కట్టలు అయినా వేసి మన చెట్ల కింద చల్లాలా, లేకపోతే అందించి మళ్ళీ 2-3 రోజులకే అందులో అమృత అనేది మందు కలుపుకోవాలి. ఇందులో వచ్చేసరికి పైన ఎకరాకు వచ్చేసరికి 1 లీటరు, ఒక మందు కట్టలో ఈ 3 ఎలా మనం మిక్సింగ్ చేసి కలుపుతున్నామో అలాగనే ఇది వీటికి కూడా మళ్ళీ 2-3 రోజుల్లో మనం పైన స్ప్రేయింగ్ చేసుకోవాలి. పైన స్ప్రేయింగ్ చేసుకుంటే మనం ఇప్పుడు ఎందుకంటే తోటల పైకి లేపినాం, ఇప్పుడు మనం ఇది తెగిపోయిన లేపిన దానికి అటు తిప్పి ఇటు తొప్పి వేర్లు అనేది తెగిపోతూ ఉంటుంది. కానీ ఎలాంటి మందు స్ప్రే చేసినా అది మొక్క అనేది తీసుకోదు. కాబట్టి రికవరీ చేసుకోవాలంటే ఇప్పుడే కింద ఎన్పికే అందియాలా, పైన కూడా ఎన్పికే అందిస్తేనే తోట అనేది బరుకు పారకుండా నలుపుదనం వస్తుంది, పండాకు రాదు, ఎరుపు సమస్య రాదు, కొమ్మకులుడు రాదు. మీరు ఇప్పుడు 2 సార్లు బోరాను, మెగ్నీషియం, కాల్షియం నైట్రేట్ అలాగే 13045 3-19 ఇవే అందియాలి. ఏమి అందివద్దు. కింద కూడా అదే అందియాలా, పైన కూడా అందియాలి. కింద అందియాలనుకుంటే ఎకరాకు వచ్చేసరికి 5 కేజీల నుండి 10 కేజీలు అయితే మనం ఎరుకట్టలు ఎన్ని ఎరుకట్టలు కలిపి చెట్టుకి వేసుకుంటే ఇంకా చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. చల్లుకొని మనం ఈ అందుకుంటేనే ఇప్పుడు తోట అనేది 10 రోజుల్లో రికవరీ అయిపోద్ది. మళ్ళీ పాత తోట మనది ఎలా ఉన్నదో అలాగనే రికవరీ కావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అలాగనే నా తోట ఎలా ఉందో మీ తోట కూడా ఇలా అక్కడక్కడ పడిపోవడం మంచిగా రికవరీ అయితే మోకాళ్ళ లోతులు నీళ్ళు ఇంత పోయి పైనుంచి పారిపోయినా ఉన్నాయంటే అది రికవరీ కాదు. ఎందుకు చెప్పలేను. అది కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే 50% అయితే ఛాన్సెస్ ఉంటుంది, బరాబర్ రికవరీ అవుతుంది. నా తోట